అన్నీ సిద్ధం చేసి మళ్ళీ రాబోతున్నాడు. అంతా నిజమే. మధ్య ఆకాశానికి వస్తాడు, మనం ఎక్కిపోవాలంతా శుభమే. మమ్మల్ని ఏం చేయమంటావు? మీ రాను కొనని గడియలని వస్తాడు కనుక ఏమైపోతే చంపేస్తాడా? లేదు. ఆ శాశ్వత మహిమలో జీవించడం కోసం అసలు ఆ సోయా లేకుండా బతికేస్తున్న క్రైస్తవ్యం నేను కనపడతా ఉంది. క్రీస్తునందు పసిబిడ్డలేననియో అంటే ఎంతకాలమైన ఇంకా పాలనబ్బా క్రైస్తవులుగానే ఉంటే, ఇంకా అద్భుతాల దగ్గర ఉంటే, ఇంకా స్వస్థత దగ్గర ఉంటే, దేవుడు కృప గలవాడండి, దేవుడి ప్రేమ గలవాడండి. ఏదో జఫన్యా శాస్త్రి లాంటి వాడు జాతస్థంగా ఆవేశపడిపోతాడు తప్ప దేవుడికి అంత కోపమే ఉండదండి. ప్రేమ పూర్ణుడండి అని అక్కడక్కడే బతికేసి ఒక రాజీ పడిపోతున్న, రోషం తక్కువ, సిగ్గుమాలిన, పాపంతో అంటగాగుతున్న బతుకు ఎవరికైనా ఉంటే, కాలాన్ని బట్టి చూస్తే రక్షించబడినంత కాలం అయింది, ఇంకా పిల్లకైతానరే. 10 మందికి చెప్పాల్సిన వాడివి, బోధకులకు ఉండవలసిన వాడివి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అపహాసకులు కూర్చుండవద్దు, దుష్టుల మార్గంలోకి పోవద్దు, తాగుబోతుల విందుల్లో కూర్చోవద్దు, అల్లరితో కొన్ని ఆటపాటలు, దేహములో పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఇన్ని చెప్పాలా? మళ్ళీ ఇంకా స్వస్థ మీద ప్రసంగం, విడుదల మీద ప్రసంగం. యేసు పుట్టాడు ఒకడు, యేసు చచ్చిపోయాడు ఒకడు. అవన్నీ అయిపోయింది నాయన. యేసు రాబోతున్నాడు అనేది కదా ముఖ్యమైన మాట. వదగొర్రె పిల్లగా, బలి పశువుగా తను సిలువను బలిపీఠం మీద ఎక్కాడు. శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకున్నాడు, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు. మరణములోనికి వెళ్ళాడు, మరణ వేదనలు భరించాడు, చావునే చంపాడు. ముందే చెప్పినడు సజీవుడిగా సమాధి గుండె చీల్చి మరలా బయటికి ప్రత్యక్షమయ్యాడు. ఏదో దయ్యమో భూతమో మాయో మంత్రం అనుకోకుండా 40 రోజుల పాటు భూమి మీద సంచరిస్తూ తానే వధింపబడిన వాడనని, తానే మరణములోనికి వెళ్ళిన వాడనని, మరణము యొక్క, పాతాళము యొక్క బలము గల వారిని నశింపచేసి మనము పోగొట్టుకున్న సమస్తమును తిరిగి తెచ్చి చావును చంపి సజీవుడిగా పునరుద్ధానుడిగా ప్రత్యక్షమయ్యానని ప్రపంచానికి నిరూపించాడు. అందరూ చూస్తుండగానే మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ మన కొరకు నివాసములు, భవనములు సిద్ధపరుస్తున్నాడు. మనల్ని శాశ్వతంగా తన దగ్గరే పెట్టుకోవడానికి త్వరలో తిరిగి రాబోతున్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచము వినాల్సిన ఒక అద్భుతమైన వార్త. సృష్టికర్త అయిన దేవుడు తన పోలికల స్వరూపంలో మానవుని చేశాడు. అతనికి కావలసిన సమస్తమును ముందుగానే సిద్ధపరిచాడు. ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఏదైతే ప్రమాదం, ఏదైతే ప్రబోధమో తేటగా ముందే తెలియపరిచాడు. అయినా మనిషి దేవుని మాట వినక అబద్ధానికి లొంగి మోసపోయి నష్టపోయి దేవుని ఆత్మను కోల్పోతే, స్వరూపాన్ని కోల్పోతే, మహిమను కోల్పోతే, దేవునికి దూరం అయిపోతే, దేవునితో సంబంధాలు తెంచేసుకుంటే, దేవుని చేరుకునే మార్గాలు చెరిపేసుకుంటే, ఎవరిని పంపినా ఎంత చేసినా తిరిగి ఆ మార్గములోనికి రాలేని బలహీనతలో ఉండిపోతే స్వయంగా తానే దిగివచ్చాడు, పాపాన్ని మేదేసుకున్నాడు, శాపాన్ని దీవెనగా మార్చడానికి, రోగమునకు బదులు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, సిలువ నెక్కి శ్రమలు అనుభవించి మరణములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి సావునే చంపి సజీవంగా తిరిగి లేచి అందరికీ కనబడి పరలోకానికి వెళ్ళి అన్నీ సిద్ధం చేసి మళ్ళీ రాబోతున్నాడు. ఆమేనండి. ఓకే, ఒప్పుకున్నాం, రాబోతున్నాడు, మేఘారుడే వచ్చుచున్నాడు, అంతా నిజమే. మధ్య ఆకాశానికి వస్తాడు, మనం ఎక్కిపోవాలంతా శుభమే. మమ్మల్ని ఏం చేయమంటావు? రాజకీయ నాయకుడు వస్తుంటే బ్యానర్లు కడతారుగా, అట్లాంటిది ఏమైనా చేయాలా? చుట్టాలు వస్తున్నారంటే మనం 4 రోజులు బతికే సరుకు అంతా ఖర్చు పెట్టి అతిథి మర్యాదలు చేయాలి కదా. అలా ఆ రకమా? ఏం చేయమంటావు? ఇప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకేమన్నా కోరికలు ఉన్నాయా? ఆయనకేమన్నా ముడుపులు చెల్లించుకోవాలా? ఆయన్ని ఏమన్నా శాంతపరచుకోవాలా? ఆయనకేమన్నా తురమోపరమో సమర్పించుకోవాలా? మనం ఏం చేయాలండి మరి? ఒకే ఒక్క మాట, మీరు సిద్ధముగా ఉండండి. ఆమేనండి, ఆమేనండి. ఒకవేళ మీరు సిద్ధముగా లేకపోతే మీ రాను కొనని గడియలని వస్తాడు కనుక ఏమైపోతే చంపేస్తాడా? లేదు. సిద్ధముగా ఉన్నవారు ఆయనతో కూడా కొనిపోబడతారు. సిద్ధముగా లేనివారు ఈ భూమి మీద ఉండిపోతారు, అంతే. ఎప్పటికైనా ఈ భూమి మీద ఉండిపోవాలని కోరుకుంటున్నావా? లేకపోతే మొదటి తెస్సలోనికే పత్రిక 4:17-18 పౌలయ్య గారు మాట్లాడుతూ, ఇదిగో ఆ మీద సజీవులమై ఉన్న మనం మేఘముల మీద కొనిపోబడతాము కాగా
మనము సదాకాలము ఆయనతో పాటు ఉండిపోతామని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పొచ్చు కదా మరోసారి. దేవుని బిడ్డలారా, రేపు రాత్రికి సభ లేదు, ఉన్నదే ఈ పూట. కాస్త ఓపిక చేసుకొని స్తోత్రాలు చెప్పడానికి ఇష్టపడండి బిడ్డలారా. డబ్బులు దాచుకుంటే దాచుకోండి, కానీ స్తోత్రాలకు శక్తిని దాచుకోకండి బిడ్డలారా. ఏమాత్రం పిసినారితనం లేకుండా ధారాళముగా దేవుని స్తుతించడానికి ఇష్టపడాలి పిల్లరా. కాగా మనము సదాకాలం ఆయనతో ఉండిపోతాం. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ చీకటి పడదు, సముద్రం ఉండదు. నష్టము కలిగించినది, ఇబ్బంది కలిగించేది ఏది ఉండదు. దేవుడే ప్రదీపమై ప్రకాశిస్తుంటాడు. ఆయన గుడారమై మనల్ని కప్పుతూ ఉంటాడు. అక్కడ జీవవృక్ష ఫలములు తిని నిత్య జీవములో ఉండిపోతాం. జీవజలములు త్రాగి మరన్నటికి తప్పి కొరకుండా ఉండిపోతాం. ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాం కనుక ఆయన వలె మారిపోతాం. దేవునితో, దేవుని వద్ద, దేవుని వలె ఇన్ని యుగాలైనా ఉండిపోయే ఆ శాశ్వత మహిమని బైబిల్ స్వర్గమని, మోక్షమని, పరలోకమని బైబిల్ మాట్లాడుతోంది. చాలామంది లోకములు స్వర్గం అంటే సుఖాలని, అడ్డగోలుగా పాపాలు చేయడానికి లైసెన్స్ ఉన్న స్థలమని ఏవేవో పిచ్చి భ్రమలు కలిగి ఉన్నారు. అసలు పాపపు తలంపు కూడా లేని అతి పరిశుద్ధ స్థావరమే పరలోకమని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తే ఆ ప్రభు తిరిగి రాబోతున్నాడు కదా, మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు కదా. మనం ఏం చేయాలి? ఒకే ఒక్క మాట, సిద్ధంగా ఉండండి అనండి. అనండి. యేసును ఎదుర్కోవడానికి, యేసును కలుసుకోవడానికి, యేసుతో పాటుగా వెళ్ళిపోవడానికి, శాశ్వతముగా దేహములను విమోచించబడ్డానికి, లోకములను విమోచించబడ్డానికి, యుగ యుగములు దేవునితో స్వర్గములో పరలోకములో ఉండిపోవడానికి మనము సిద్ధపడాలట. మనము సిద్ధపడాలట. ఈ మాటలు వింటున్న ప్రజలారా, రాకడకు సిద్ధంగా ఉండాలి. నీవు సిద్ధముగా ఉన్నావా అనే పాటలు పాడుతున్నాం. అనేకులు ప్రశ్నిస్తున్నాం. సిన్సియర్గా చెప్పాల్సిన ఒక మాట ఈ పూట, ఎవడి మట్టుకు వాడు స్వచ్ఛందంగా, స్వంతంగా, శాశ్వతంగా దేవునితో మహిమలోనికి ఎత్తబడడానికి, కొనిపోబడడానికి స్వతహాగా సిద్ధపడిపోగలడా? ఏదైనా సహకారం కావాలా? ఈ దేహములను విమోచించబడడానికి కానీ, ఆత్మల లోకములో, మహిమలోకములో తేజోనివాసుల వద్దకు చేరిపోవడానికి కానీ, చీకటి ఉండని, రాత్రి రాని, రోగం ఉండని, మరణము లేని, సూర్యుడక్కర లేని, సముద్రము ఉండని ఆ మహిమలోకాన దేవునితో, దేవుని వలె ఉండిపోయినటువంటి ఆ మహిమాయుక్త జీవితానికి, శాశ్వత మహిమకు చేరుకోవడానికి ఒక వ్యక్తి తనంతట తానే సిద్ధపడిపోగలడా? లేకపోతే అతనికి ఇంకేమైనా సహకారం కావాలా అనే దానికి సంబంధించిన కొంత సమాచారం ఈ పూట మీకు ఇవ్వడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు. శ్రద్ధగా వింటున్న వాళ్ళు ఒకసారి ఆమేన్ అంటారా? ఒక 3 ముఖ్య సంగతులు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా ఈ మాటలు వినాలని దేవుని వాక్యము ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ పరిశుద్ధ గ్రంథములు తెరిచి లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. This is one of the most wonderful prophecies about the John the Baptist, the son of Zacharias and Elizabeth.
పరిశుద్ధ గ్రంథముతో కనీసపరిచి ఉన్న వాళ్ళందరికీ తెలిసిన ముచ్చట ఇది. దైవజనుడు, ప్రభువునకు మార్గము సరళము చేసినవాడు, ప్రభువుకే బాప్తిసం ఇచ్చినవాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభువు చేతనే కితాబులు అందుకున్నవాడు, తల్లి గర్భములో 6వ మాసం పిండముగా ఉన్నప్పుడే తన తల్లి గర్భములో నుండి బయటికి వేరు గర్భములో దిగి వస్తున్న రక్షకుని చూసి ఆనందముతో నాట్యపడిన ఆత్మపూర్ణుడిగా ఖ్యాతి నొందినటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చిన ప్రవచనం ఇది. ఈ ప్రవచనములో ఒక అద్భుతమైన సంగతి మాట్లాడుతున్నాడు. అతను వస్తాడు భూమి మీదకి, అతను పరిచయం చేస్తాడు, ప్రభువుకు మార్గం సరళం చేస్తాడు, ఇలాంటి మాటలన్నీ చెప్పి ఏమన్నాడు తెలుసా? ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచుటకు ఆయన వస్తాడు అని. ఈ మాట పట్టుకోవాలి. ఎవరిని సిద్ధపరుస్తాడట? క్రైస్తవుని సిద్ధపరుస్తాడు, పాస్టర్లను సిద్ధపరుస్తాడు, క్వాయర్లో ఉన్న వారిని సిద్ధపరుస్తాడు, ఆర్కెస్ట్రా వారిని సిద్ధపరుస్తాడు, బాగా కానుకలు ఇచ్చేవారిని సిద్ధపరుస్తాడు. ఇలాంటి సర్వసాధారణ ముచ్చట్లేమీ లేవు. అక్కడ ఉన్న వ్యవహారం ఏమిటంటే, దేవుని వాక్యములో బిడ్డలారా, ప్రభువు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరుస్తాడు అని. మీరందరూ శ్రద్ధగా గమనించాల్సింది ఆయత్తపడిన వారిని. ఈ పదం మనకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఆంగ్లంలో అయితే చాలా సులువుగా ఉంటుంది. రోడ్ అన్నంత సులభంగా ప్రజలకి రహదారి అన్న పదం కష్టమైపోయింది. కలము అంటే ఏమిటో అన్నట్టు పెన్నా అనే పరిస్థితి. ఆంధ్రములో చొచ్చుకొని పోయి కొంత వ్యవహారిక పదాలను కనుమరుగు చేసినటువంటి దురాక్రమణ జరిగిపోయింది. స్వచ్ఛమైన తెలుగు మాటలు అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయింది. బిడ్డలారా, మీకు సులభంగా అర్థం కావడానికి ప్రభువు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరచుటకు అనే మాట ఆంగ్లములో ఏమో తెలుసా? టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్డ్ అని రాస్తాడు. టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్డ్ అంటే తెలుగులో సింపుల్గా చెప్పేయాలంటే రెడీగా ఉన్న వాళ్ళని సిద్ధపరుస్తాడంట. అనండి ఒకసారి, అనండి గట్టిగా. ఇందులో పెద్ద పెట్టుబడి ఏముందండి? ఆ మొక్క బైబిల్లో చెప్పడానికే కదా. ప్రభువు కొరకు ఆయత్తపరచబడిన సిద్ధపరచుటకు ఆ ఆయత్తం అనే దాన్ని ఏమంటున్నాడు ఇంగ్లీష్లో? రెడీ. టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్స్ రిటర్న్. చాలా సులభమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమిటంటే, ఎవరు రెడీగా ఉన్నారో వారిని తయారు చేస్తారు. రెడీగా ఉన్న వాళ్ళు తయారు చేస్తామండి, మరి ఎట్టకారంగా ఉంది అనిపిస్తుంది. సింపుల్ అన్నమాట. పెండ్లికి రెడీ అయిన పిల్లనే పెండ్లి కూతురుగా సిద్ధపరుస్తారు. చిన్నపిల్లలు మరొకళ్ళు సిద్ధపరుస్తారు కదా. కనుక రెడీ అవ్వటం వేరు, ప్రిపేర్ అవ్వడం వేరు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నవారిని, టు మేక్ రెడీ ఎ పీపుల్ దట్ ప్రిపేర్డ్. ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నారో, పెళ్లికి ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నారో వారిని పెళ్లి కుమార్తెగా రెడీ చేయాలా. అంటే నీకు ఒక సిద్ధపాటు అనేది, నీకు ఒక ఆరాటం అనేది, నీ లోపల నేను పెళ్లి కుమార్తెగా ఉండాలి, ఎత్తబడాలి అని ఒక తాపత్రయం అనేది లేకపోతే నోబడీ కెన్ ప్రిపేర్ యూ. నోబడీ కెన్ మేక్ యూ రెడీ టు బి ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద డే ఆఫ్ హిస్ రిటర్న్. ఆయన తిరిగి వస్తున్నప్పుడు నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలంటే నువ్వు ప్రభు కొరకే పరీక్షలు వస్తున్నాయని సిద్ధపడేవారు ఉంటారు, ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. రాబో రేట్లు మెరిగిపోయే పాపిష్టి కరువు కాలం కోసం సిద్ధపాటు కలిగి ఎంతో కొంత జాగ్రత్త కలుగుతున్న సిద్ధపాటుతో ఉన్నవారు ఉన్నారు. కానీ భూమిని వదిలిపెట్టాలి, దేహాన్ని వదిలిపెట్టాలి, దేహ విమోచనం పొందాలి, ఏకంగా దేవునితో దేవుని వలె యుగంగా ఉండిపోవాలనే మహిమకరమైనటువంటి దేవునిలో ఐక్యమైపోయే ఆ సన్నివేశం కొరకు, ఆ శాశ్వత మహిమలో జీవించడం కోసం అసలు ఆ సోయా లేకుండా బతికేస్తున్న క్రైస్తవ్యం నేను కనపడతా ఉంది. మేలును పొందామా, దీవెనలు పొందామా, స్వస్థతలు పొందామా, ఆశీర్వాదాలు పొందామా, అద్భుతమైన ప్రగతిని కనపరిచామా? ఇలాంటి మాటలే. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించగలిగితే
ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను బిడ్డలారా. ఆలోచించండి. ఎవరైతే ఆయన కొరకు ప్రిపేర్డ్గా ఉన్నారో వారిని రెడీ చేస్తారంట. మొదట ఆ ప్రిపేర్డ్గా ఉండడం ఏమిటో 1-2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పగలరా అండి? హల్లెలూయా. చూడండి బిడ్డలారా, పరమగీత గ్రంథం 8వ అధ్యాయం. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. పరమగీత గ్రంథం అనే 2వ రాకడకు సంబంధించిన అమూల్యమైన, పవిత్రమైన, మహోన్నతమైన గ్రంథం ఒకటి. 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథములు శ్రేష్టముగా మన కొరకు పొందుపరచబడింది. The book Song of Solomon is all about second coming of Jesus Christ. యేసు క్రీస్తు 2వ రాకడకు సంబంధించిన విషయాల సమాహారం ఆ గ్రంథం. లౌకిక, భౌతిక, శారీరక భావనలు ఉండకూడని ఓ ఆత్మ సంబంధమైన అద్భుత గ్రంథం అది. బిడ్డలారా, ఆ గ్రంథాన్ని కానీ మీరు చూస్తే అందులో ఒక మంచి మాట చెబుతున్నాడు. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయస్సు వస్తే అదొక ప్రాకారం వంటిది అయితే అప్పుడు దాని మీద వెండి గోపురం ఏమన్నా కడతాం. We are ready to do something, but it must come to the maturity. వాక్యం చెబుతా ఉంది దానికి ఇంకా వయస్సు రాలేదు. She is not yet matured. వయస్సు వస్తే ఒక ప్రాకారం వంటిది అయితే అప్పుడు ఏమన్నా చేస్తాం. వయస్సే రాలేదు కదా. రెడీ చేయడానికి మనసు ఉంది, పెళ్లి కుమార్తెగా తయారు చేయాలని మనసు ఉంది, కానీ వివాహ వయసు రాలేదే. ఇంకా పాలు తగ్గే స్థితిలో ఉన్నారు. బిడ్డలరా, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయంలో ప్రారంభం నుండి మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో పెంచాను, కానీ ఇప్పటికీ మీరు బలమైన ఆహారం తీసుకునే స్థితిలో ఉన్నారు. కారణం, మీలో శరీరాశలు ఉన్నాయి, మీలో అసూయలు ఉన్నాయి, మీలో విభేదములు ఉన్నాయి. ఇట్టి శరీర కార్యములన్నీ మనుష్య రీతిగా నడుచుకుని చూడగా మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా, మీరు ఇంకా పసిబిడ్డలే అంటూ బాధపడ్డాడు పౌలయ్య గారు. కనుక శరీర కార్యాలు ఉంటే, అసూయ ఉంటే, ద్వేషం ఉంటే, విమతములు ఉంటే, నీది నాది అనే భావభావం ఉంటే, పోటీ తత్వాలు, అసహ్యకరమైన శరీర కార్యాలాగుంటే వారంట పసిబిడ్డలేనంట. పసిబిడ్డలేంటి ఇంకా మురిపెం కదా, ముద్దు కదా అనుకుంటున్నారేమో. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మురిపెమే కానీ 20 ఏండ్లైనా 25 ఏళ్ళైనా పసిమి ఛాయ పోకపోతే బాధ. మీరు ఇంకనూ పసిబిడ్డలై, దానికి ఏం పదం అంటే తెలుసా? మీరు ప్రకృతి సంబంధులై శరీర నీతిగా నడుచుకున్నవారు కాదా. అసలు మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మీతో మాట్లాడలేకపోతున్నారు. మీరు శరీర సంబంధులేననియు, క్రీస్తునందు పసిబిడ్డలేననియు. అంటే ఎంతకాలమైన ఇంకా పాల డబ్బా క్రైస్తవులుగానే ఉంటే, ఇంకా అద్భుతాల దగ్గర ఉంటే, ఇంకా స్వస్థత దగ్గర ఉంటే, దేవుడు కృప గలవాడండి, దేవుడి ప్రేమ గలవాడండి. ఏదో జఫన్యా శాస్త్రి లాంటి వాడు జాతస్థంగా ఆవేశపడిపోతాడు తప్ప దేవుడికి అంత కోపమే ఉండదండి. ప్రేమ పూర్ణుడండి అని అక్కడక్కడే బతికేసి ఒక రాజీ పడిపోతున్న, రోషం తక్కువ, సిగ్గుమాలిన, పాపంతో అంటగాగుతున్న బతుకు ఎవరికైనా ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు క్రీస్తునందు ఇంకా పసిబిడ్డవే కనుక నువ్వు శరీర సంబంధమైన మనిషివే, ప్రకృతి రీతిగా నడుచుకొనుచున్నవాడివే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యములో మాట్లాడుతూ ఏమన్నాడు? కాలముని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను అని చెప్పలేదా? కాలాన్ని బట్టి చూస్తే రక్షించబడేంత కాలమైంది, క్రైస్తవులకు వచ్చేంత కాలమైంది, చర్చికి వెళ్ళబట్టేంత కాలమైంది, సేవకు వచ్చేంత కాలమైంది. మెచ్యూరిటీ లేదు, ఇంకా పిల్లకైతానవే. 10 మందికి చెప్పాల్సిన వాడివి, బోధకులకు ఉండవలసిన వాడివి, ఇంకా క్రీస్తునందు పసిబిడ్డే. మొదటి మూల పట్టాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ ఇవే చెప్పాలి. ఇంకా
నువ్వు దేవుని బిడ్డవు కదా అట్లా మాట్లాడకూడదు. నువ్వు దేవుని బిడ్డవు కదా ఫలాని చోట కూర్చోకూడదు. అపహాసకులు కూర్చుని చోట కూర్చుండవద్దు. దుష్టుల మార్గంలోకి పోవద్దు. పాపల మార్గంలో నిలబడవద్దు. ఇంకా చెప్పాలా ఇవి? అన్యజనుల ఇష్టం నెరవేర్చవద్దు. తాగుబోతుల విందుల్లో కూర్చోవద్దు. అల్లరితో కొన్ని ఆటపాటలు మీరు గడపవద్దు. వేకులెచ్చి ప్రార్థించాలి. వాక్యమును చదవాలి. సమాజము కూడుకోవటం మానవద్దు. దేవుని మహింపరచాలి. దేహముతో దేవుని మహింపరచాలి. దేహములో పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఇన్ని చెప్పాలా మళ్ళీ? ఎలాగో ఎత్తబడాలి, ఎలాగో కొనిపోబడాలి, ఎలాగో మహిమలో ఉండాలి, ఎలాగో నిత్యత్వములు అనుభవించాలి, ఎలాగో 1000 ఏళ్ల పరిపాలన పాలు పొందాలి, పెళ్లి కుమార్తెకి ఎలా ఉండాలి, బహుమానం ఎలా పొందాలి, సింహాసనం ఎలా పొందాలి, కిరీటం ఎలాగో పొందాలి, ఇవి కదా చెప్పాలి రాకడ దినాల్లో. ఇంకా స్వస్థ మీద ప్రసంగం, విడుదల మీద ప్రసంగం. యేసు పుట్టాడు ఒకడు, యేసు చచ్చిపోయాడు ఒకడు. అవన్నీ అయిపోయింది నాయన. యేసు రాబోతున్నాడు అనేది కదా ముఖ్యమైన మాట. ఏసై అబద్ధమా, వచ్చింది అబద్ధమా, అని పుట్టింది అబద్ధమా, చచ్చిపోయింది అబద్ధమా, తిరిగి లేచింది అబద్ధమా, అని నిజమే ఎవడు కాదన్నాడు. కానీ అయిపోయిందిరా నాయన. పెళ్లి సంబంధాలు ఫోటో బొమ్మంటే చిన్నప్పుడు బుజ్జిగా ముద్దుగా బుడుబుడు అట్లేస్తే పిల్లోడు ఫోటో ఇవ్వడం పంపుతాడా? ఆ బాబేనండి, బుద్ధి లేదండి. ఆ బాబే, అంత బాబు అయితే మాకు అక్కర్లా. ఎదిగినవాడు కావాలా? మౌనంగా ఉండి నా మొహం తదేకంగా చూస్తున్న భక్తులందరికీ వందనాలు. అసలు అదేం సమర్పణ అండి.